సత్వ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అక్కడ వెళ్తే ఈ స్ట్రగుల్స్. ఎక్కడ నుంచి ఉంది? అది ఇట్లా ఉండరు కిరణ్. ఫుడ్ డెలివరీది పర్సన్ అనేది వేరు. నేను ఫుడ్ డెలివరీ ఇక్కడ పికప్ చేసుకొని వేరేకో ఇచ్చి రావాలి. నేను మనిషి అంటే నువ్వెందుకు ఉంటావు చెప్పిడ? మనిషి ఉంటే ఆఫీస్ ఇది పార్సల్ కాదు, ఫుడ్ డెలివరీ. నేను రెస్టారెంట్లోకి వెళ్ళి తీసుకోవాలి, అర్థమవుతుందా? ఇంట్లో లోపల రెస్టారెంట్ ఉంటుంది, రెస్టారెంట్కి వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు షాప్స్ చాలా ఉంటాయి, నేను చూపిస్తా. బండి అక్కడ పార్క్ చేసేసి అక్కడ సాల్ట్ అండ్ రెస్టారెంట్ ఉంది, ఇండియన్ రెస్టారెంట్ బార్ అండ్ ఇంకేదో ఉంది. అది అక్కడికి వెళ్ళి మనం ఓటీపీ చూపిస్తే వాళ్ళకి మన ఆర్డర్ ఇచ్చేసారన్నమాట. పికప్ చేసుకుని డైరెక్ట్ మళ్ళీ బండి దగ్గరకు వచ్చేసి డెలివరీ ఎక్కడ ఉందో అక్కడ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఏడుంది షేక్పేట్ ఉందన్నమాట రోడ్. షేక్పేట్ అది హైటెక్ సిటీ నుంచి షేక్పేట్. ఎన్ని కిలోమీటర్లు ఉందంటే టోటల్ మనకి ఒక 7 కిలోమీటర్స్ ఏమో ఉంది. గ్యాలక్సీ బిల్డింగ్ ఉంటుంది, అది ఆ రోడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. మనకి పక్కన టీ హబ్ ఉంది, కేఫ్ నీలోఫర్ ఉంటుంది. ఇక్కడ చాయ్ ఫేమస్ అసలు కిర్రా, కానీ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని బదులు మనం వేరే దగ్గర వెళ్ళి తాగడం బెస్ట్ అనమాట. అంతంత రేట్లు పెట్టడమే మాత్రం అది పెట్టచ్చు ఒకసారి 2 సార్లు అంతే. ఇక టీ హబ్ కిరాక్ అయితే లైటింగ్ అయితే కిరాక్ ఉంది అసలు. ఒక్కసారి కిరాక్ అలా అని చెప్పి డైరెక్ట్ ఆర్డర్ తీసుకొని మళ్ళీ లొకేషన్ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి సర్వీస్ లిఫ్ట్ వచ్చేసింది. అడ్రస్కి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ కూడా మనకి నంబర్ చెప్పి ఇవన్నీ ఉంటాయి కథలు. కొంచెం మనకి నంబర్ చెప్తే ఓటీపీ చెప్తారు, అంటే ఓటీపీ ఒకటి వస్తుంది. తర్వాత మనం అది తీసుకెళ్ళి ఇక ఆ లొకేషన్ ఎక్కడ ఉందో ఆ బ్లాక్, ఏ బ్లాక్, డి బ్లాక్ కిందకి వెళ్ళేసి లిఫ్ట్ ఎక్కేసి ఆ ఫ్లోర్కి వెళ్ళేసి ఆర్డర్ అనేది ఇచ్చేయాలి. మనకి ఈ ఆర్డర్కి వచ్చేసి 76 రూపీస్ వచ్చింది. 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చేసినా మనమే కస్టమర్కి. అట్లా ఉంటుంది మనతో. తర్వాత ఏంది కిందికి ఇంకా బైక్ తీసుకొని వెళ్ళిపోవడమే. డెలివరీ బాయ్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.